ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెబుతాను అంటే, పనివాళ్ళు సర్వెంట్లు పెట్టుకుంటారు కదా, ఇంట్లో పని మనిషి అనే కాకుండా ఇంకా పనులకు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ పనివాళ్ళ వల్ల మన ఇంట్లో విషయాలు బయటికి వెళ్ళిపోతాయి. వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు, ఇక్కడ అక్కడ చెబుతారు, అక్కడ ఇక్కడ చెబుతారు. పని మనుషులు అంటే ఇలా ఉంటారు, పని మనుషులు అంటే అలా ఉంటారని వీడియోలు చేస్తూ ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. నేను అలా మాట్లాడారు కదా ఒక టాపిక్, వాళ్ళు మాట్లాడారు కాబట్టి దాంట్లో నేను కూడా ఒక టాపిక్ మాట్లాడదామని నేను అనుకోనండి. అలాగా నాకు ఐడియా రాదు, అలా చెయ్యట్టు నాకు ఇష్టం కాదు. అలాగా నేను చేసి పెట్టాలి వీడియోలు అంటే ఓల్డ్ చేసి పెట్టగలను, వీడియోలు కొదువు ఉండదు నాకు. ఎందుకంటే పెద్దోళ్ళ నుంచి చూశాను, తెలుసు నాకు. నాకు బోల్డ్ అర్థం చేసుకోగలను, బోల్డ్ కథలుగా చెప్పగలను. నేను చూసినయే, చూడలేనియే నేను చెప్పలేనండి. అంత నిలబడి నేను చెప్పినట్టు చెప్పలేను. నాకు 6 సంవత్సరాలు అయింది ఛానల్ పెట్టి. 6 సంవత్సరాల నుంచి అవ్వలేదండి అచ్చామండి అభిరుచులు. సరే ఇంకోటి పెట్టాం, అది అవ్వలేదు. మా కోడలు పెట్టింది ఆనంద్ మన సాంప్రదాయాలు వంటలు. 13 నెలలు అయిన తర్వాత ఒకే ఒక వీడియోతో గిఫ్ట్ల గురించి మాట్లాడానని, అప్పుడు మొండిటిషన్ అనేది అంటారు కదా, అలా అంటాం కూడా నాకు తెలియదు సుమండి. చెల్ల గురించి నాకు తెలియదు, కానీ వీడియోలు తీయటం పెట్టడం నాకు ఇష్టం. ఆ తర్వాత తెలిసి దీని యొక్క విలువ ఇలా ఉంటుందని, మనం చేసిన దానికి ఇలా డబ్బులు వస్తాయని ఇవని తర్వాత తెలుసు నాకు. అలాగని నేను చేసినట్టు చేయగలనే తప్ప దానికోసం నేను పరుగులు పెట్టి చేయలేను. నా వయసు అది కాదు, నా పద్ధతి అది కాదు. నాకు తెలిసినవి చేసి మాత్రం పెడుతూ ఉంటాను. కానీ 3 ఛానల్లో రన్ చేస్తూ ఉంటాను, అన్నింటిలోనే పెట్టేస్తూ ఉంటాను. ఎన్నేసి వీడియోలు పెడతాను అనుకుంటున్నారు? రోజుకి 3 కూడా పెట్టేస్తాను, పెద్ద వీడియోలు. 15 నిమిషాలు 8 నిమిషాలు అయ్యని. షార్ట్లు అంటారా, 10 ఓ 9 8 అన్నా పెట్టేస్తూ ఉంటాను. మొత్తం 3 రన్ చేస్తూ ఉంటాను. చూస్తున్నారనుకోండి, ఒక 1000 మంది చూసారనుకో, అబ్బా బాగా చూసారనుకుంటాను. షార్ట్లో పెద్దవి అనుకోండి, ఎక్కడో కానీ 200 అలాగ అంతకన్నా చూడరు. అయినా కానీ పెడుతూనే ఉంటాను నేను. అయినా నేను ఇంకా పెట్టగలను. ఇప్పుడు ఈ ట్రాఫిక్ల మీదే నేను మాట్లాడి పెట్టాలి అనేది నాకు అవసరం లేదండి. కానీ పనివాళ్ళు వల్ల బయటికి వెళ్ళిపోతాయి మాటలు, పనివాళ్ళ వల్ల మనం ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతుంది. పనివాళ్ళు అందరూ కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇక్కడ పని చేసి వెళ్ళి ఇంకో పనికి వెళ్ళిన కాడ చెప్తుంది. అలాగనే చెబుతున్నారు. ఏమండి, పనివాళ్ళ మీద అని మనం అంత నెపం వేసేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు మనం ఉంటాం ఇంట్లో, మనం ఏమన్నా తక్కువ అంటారా? మనం ముచ్చట్లు పెట్టుకోమా? ఊరు గొడవ వాడ గొడవ అంతా మనకే కావాలి. ఎవరిని మనం అడగమా? ఇంట్లో వాళ్ళు ఒక పని వాళ్ళే మన విషయాలు పట్టుకెళ్ళి బయట చెప్పేస్తారా? ఏమండి, ఇప్పుడు పనివాళ్ళు అంటే ఇంట్లో ఏదన్నా ఉన్నదా అనుకోండి, ఇంకో పనికి వెళ్ళింది అనుకో, ఈ అమ్మ ఇంటికి ఎవరో వచ్చారు, చుట్టాలు ఏంటో అని అడుగుతారు వాళ్ళు. అవునమ్మా, వాళ్ళ అక్కగారు వచ్చారు, వాళ్ళ అమ్మగారు వచ్చారు, అత్తగారు వచ్చారో చెప్తుంది కదా. 10 మాటలు చెప్పకపోయినా 2 మాటలు అన్నా చెప్తుంది, అంతే కదా. వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి ఏదో వచ్చారు, ఎవరో గట్టిగా మాట్లాడుకున్నారు ఏంటని వీళ్ళు అడుగుతారు. అయ్యేందుకు మాట్లాడరండి మరి? వీళ్ళు అడుగుతారు, కాదమ్మా ఏదో ఇలా జరిగిందంట అని తనం చెప్తుంది. ఒక్కొక్కరు ఉంటే నేను చెప్పేది అందరూ, వాళ్ళు చెప్పేది కొందరు ఉంటారు. ఏంటి కావాలని అక్కడ చెప్పారని అలాగని కొందరు ఉండొచ్చు, లేకపోరు. మొత్తం అందరూ పనివాళ్ళు ఇలానే ఉంటారు అనేది మనం మాట్లాడేస్తే ఎలా ఒప్పుకుంటారండి? ఆ లాభం దెబ్బతింటుంది కదా. మన ఇంట్లో పని చేస్తున్నారనా వాళ్ళ పని వాళ్ళనా, వాళ్ళ మీద మనం అలాగ మాట్లాడేయడం అది కరెక్ట్ కాదు కదా. మనం కరెక్ట్ అంటారా అసలు? మనం కనీసం భార్యాభర్తలను కూడా వదలం మనం. తన మొగుడు సరిగ్గా మాట్లాడంట, దాన్ని ఏం పట్టించుకోడంట, అయినా బాగానే ఉంటుంది, ఇలాగంట అలాగంట అని కూడా చెప్పేసుకుంటారు. దీని మొగుడు బాగానే ఉండి దీని మొగుడు చెప్పినట్టుగా చెప్పు చేతల్లో పెట్టేసుకుని ఇది అనుకున్నట్టుగానే ఉంటుంది. పాపం దాని భర్త గురించి పట్టించుకోడు, అయినా అది బాగా ఉండకూడదు అని చెప్పేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏదో పెద్ద తక్కువ, వీళ్ళకి తెలియదట్టు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేసుకుంటారు, ముచ్చట్లు పెట్టేసుకుంటారు. పని వాళ్ళే తెలిసిపోతాయని మనకి ఎలా తెలిసింది? మనం కూడా అడుగుతాం కాబట్టి కదా. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటే నాకు ఇందుకు అనుకుంటే మనకు అవసరమైంది మనకేం తెలిస్తే
ఏమండి అసలు మనం కూడా అడుగుతున్నాం కాబట్టి కదా తెలుస్తున్నాయి, మనం కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి కదా ఇలాగంటే మనం అంటున్నాం. అవునా కాదండి? మరి వాళ్ళు ఒక్కళ్ళే వల్లే వెళ్ళిపోయింది, పని వాళ్ళ వల్లే ఇలా ఉంటుంది అనేది ఎంతవరకు కరెక్టు? పని వాళ్ళు ఉండగా ఎందుకు మాట్లాడుకోవాలి? పని వాళ్ళు ఉండగా ఎందుకు గొడవలు ఆడుకోవాలి? పని వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు చెప్పాలి? కూర్చోబెట్టి చెప్పి వాళ్ళు ఉన్నారండి, చెబుతారు. అందరూ పట్టుకెళ్ళి చెప్పేస్తారని నేను అన్నాను. ఏదో ఒక ఆధారంగా ఒక మనిషి దొరికిందని చెప్పుకుంటారు కష్టం చూపం. పనివాళ్ళు అంటే పనివాళ్ళలాగే చూడక్కర్లేదండి, మన వాళ్ళలాగా చూడక్కర్లేదు, సాటి మనిషిలాగా చూడాలి. ఎవరైనా కూడా చాటి మనిషిలాగా చూడాలి. ఎప్పుడు మన మాట వెళ్ళకూడదన్నా, మనం విడిచి పని మానేయకూడదన్నా మనలో కూడా ఉంటుంది కదండి. అందరూ అలా ఉండకపోవచ్చు, లేకపోతే మనం ఏం చేస్తాం? మన మాటలు ఏమండి, మన మాటలు బయట పట్టుకెళ్ళి చెప్పేస్తుంది. నిజమే, అది మీకు తెలిసింది, మీరు ఊరుకుంటారా? ఏంటి ఇలా చెప్పేవంట కదా మా గురించి అని నిలదీరా? అప్పుడు ఆ భయం ఆ మనిషికి ఉండదా? మన ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పేసి వెళ్ళి వాళ్ళు అడుగుతారేమో ఇలా చెప్తేననే భయం ఆ అమ్మాయికి ఉండదా? ఇప్పుడు మనం ముచ్చట్లు పెట్టుకుంటాం, బాబు మన గురించి మనం ఏదో చెప్పుకున్నాం అనుకుంటారని మనం కూడా భయపడతాం కదా. ఏమండి, మరి అలాగా ఆ అమ్మాయి భయపడదా? పనిచేసేవాళ్ళు మన ఇంట్లో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళకన్నా భయం ఉంటుంది కదా. మగవాళ్ళు అలాగే చెప్పేస్తారు చేసేస్తారు మనం అనకూడదండి. మగవాళ్ళు అందరూ అలా ఉండరు. ఆడవాళ్ళు అంటారా, అడిగితే చెబుతారు, ఏది ఇక్కడ చేస్తుంది అక్కడ చేస్తుంది కాబట్టి ఓ మొక్క అంటే అన్నదేమో ఆ విషయాలు నువ్వు కనుక్కున్నావు కాబట్టి నా విషయాలు అక్కడ చెప్పేస్తుందని అనుకోవడం, అంతే కదా. నేను చూస్తూ ఉంటానండి, కొన్ని జరుగుతూ ఉంటాయి, నిజమయ్యి చెబుతారు లాయర్లు అయ్యి కూర్చొని, అవి చూస్తూ ఉంటాను. అయితే పని అమ్మాయిని పెట్టుకుంది, ఆవిడ జాబ్కి వెళ్ళిపోద్ది, భర్తకు జాబ్ లేదు ఇంట్లోనే ఉంటాడు. పని అమ్మాయి వచ్చేసి పని చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చేసి వెళ్ళిపోతే అతను భోజనం పెట్టి ఆయన భోజనం తినేదాకా వెళ్ళకూడదట. ఆ అమ్మాయికి 2 పిల్లలు, భర్త ఉన్నాడు. అయితే వెళ్ళిపోతుంది కదా. ఇతను మగోడు కదండి, మగోడు అంటే మృగమే కదా. ఏం చేశాడు, ఆ అమ్మాయిని వశపరుచుకున్నాడు. అయితే ఆవిడ ఏం చేసింది, నేను లేనప్పుడు వెళ్తుంది కదా, ఇది బంగారం పోయింది ఆవిడకి, ఇంట్లో బంగారం పోయిందని ఈ అమ్మాయి తీసేసింది, పని అమ్మాయి తీసేసిందని. అది భర్త తీసేసాడు, పని అయ్యలేదు, ఇంట్లో ఉంటాడు, ఏదో సంథింగ్ గుర్తు లేదండి అది నాకు. భర్త తీసి అది భర్త వాడేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయి తీసేసిన కేసు అయ్యి పెట్టింది. ఆ అమ్మాయికి ఏం పాలుపోక ఈ పెద్దల్ని ఆశ్రమించింది. నాకు న్యాయం కావాలండి, నా భర్తకు తెలియదు నా బతుకేమవుతుందా అని. పనివాళ్ళు అనేసి అలా చేసేసి జీవితాలు నాశనం చేసేసిన వాళ్ళు ఉన్నారు కదండి యజమానులు. అయ్యేందుకు మనం మాట్లాడట్లేదు? అయితే అప్పుడు ఆ పెద్ద మనిషి అయ్యో ఇలా జరిగిందని అలా వెంటనే అర్థం చేసుకుని అతనికి ఫోన్ చేస్తే నాకు తెలియదని అది ఇదని అంటే, అయితే నీ భార్యకు ఫోన్ చేస్తాం, ఇప్పుడు నీ సంగతి అంతా చెప్తాం, నువ్వు చేసిందని చెప్తే అప్పుడు ఒప్పుకుని ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు తీయించేయాలి, ఈ అమ్మాయి జోలికి నువ్వు వెళ్ళకూడదు, నీ భార్య కూడా ఏమీ అనకూడదు, ఈ కేసులు తీసేయాలని మాట్లాడి చేయించారు. ఆ అమ్మాయి అదృష్టం బాగుందిలే, చచ్చిపోతానండి ఇంకా, నా భర్తకు తెలిస్తే ప్రమాదం, నాకు పిల్లలు ఉన్నారు అని ఏడ్చిందండి ఆ అమ్మాయి. పనివాళ్ళు అనేసి మనం మాటలు విసిరేస్తే ఎందుకు పడతారండి? తప్పు కదండి. తప్పులు జరుగుతూ ఉంటాయి, ఎక్కడో జరుగుతూ ఉంటాయి. ఇంక అందరూ అలాగే ఉంటారు, అందరూ ఇలాగే ఉంటారు. పనివాళ్ళు పెట్టుకోకుండా చక్కగా ఇంట్లో చేసేసుకోండి అని వాళ్ళు చేయించుకోవాలని పెట్టుకున్నప్పుడు అయ్యే ఉంటాయి ఇయ్యే ఉంటాయి, కాకపోతే మనమే కాసుకోవాలి. యజమాని ఎలా ఉండాలో అలా ఉండాలి. మనం చేతిలో పెద్దలు ఏమనివ్వరు, నోట్లోది పెట్టి చేతిలో పని చేయించుకోవాలి అనివ్వరు. ఇంత టీ సుక్కి ఇవ్వడానికి బాధపడే వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? పని మనిషి కంటే పాత వస్తువులు ఇచ్చేస్తారంట, వాళ్ళైనా అయ్యి ఇస్తారు కదా, ఇవి ఇస్తారు కదా, పాడేసుకుని ఇస్తున్నారు. వాళ్ళు ఇంట్లో వాడేసుకుని ఇచ్చేస్తున్నారండి. పాడేసుకుని వారేసుకోమన్నారు. ఎందుకంటే పాడేద్దామన్న సరుకు పాడేయకుండా ఓ పక్కన పెట్టామనుకోండి, ఎవరికన్నా అవసరం చేతితో పట్టుకెళ్తారని పాడేసుకునేది వారేసుకోమన్నారు. అలా ఇంట్లో చేస్తుంది కాబట్టి మేము వాడుకోవట్లేదమ్మా, ఇది పట్టుకెళ్ళని ఇస్తారు, అంతే కదండి. వాళ్ళు వాడుకునేది ఏమి ఇవ్వరు కదా, దానికి కూడా మాట్లాడేసి చెప్పేస్తున్నారు. పనివాళ్ళు కదా అని తేలిగ్గా మాట్లాడితే పడరండి. మనం మాట్లాడకూడదు, అలా దెబ్బతింటుంది. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి ఆకలి దప్పికి ఉంటుంది, వాళ్ళకి చుట్టాలు ఉంటారు, వాళ్ళకే కష్టాలు ఉంటాయి, వాళ్ళకే కాపురాలు ఉంటాయి. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పనోళ్ళ మీద మనం మాట్లాడితే పర్వాలేదు అనుకుంటే కుదరదండి, ఊరుకోరు.
అప్పుడు మన గురించి వాళ్ళు మాట్లాడతారు కదండి. అది నాకు నచ్చలేదండి. నాకు నచ్చక, ఎందుకంటే పని మనుషులు పెట్టుకున్న వాళ్ళని చూసాను, పని మనుషులు ఉన్న వాళ్ళని చూసాం, కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళని చూసాం. అందరూ అలాగ ఉంటారని కాదు కదండి. ఎందులో ఇబ్బందులు లేవండి చెప్పాలంటే. ఇది మనసుకు బాధ కలిగి వాళ్ళ స్థానంలో మనం ఉంటే ఏంటి అని అర్థం చేసుకుంటే అలా మాట్లాడమండి. మన వీడియోలు చేయాలంటే 99 ఉన్నాయి. ఆ పని మనుషులకి 4 రోజులు ఊరు వెళ్ళారు అనుకోండి, జీతం తీసేస్తామంటారు. 4 రోజులు జీతం పోతే బతకటానికి మనకు భారం అని వాళ్ళకి తెలదా? చెప్పకుండా మానేస్తే పని మానిపించేస్తాను అంటారు. మానిపించేస్తారు బాబు అని చెప్పకుండా మానేస్తే నన్ను భయం ఉండదా? అలాగే చేసి బాధ పెట్టిదానంటే మానిపించేయండి. ఎవరో బరాయించేయమని చెప్పరు ఏమండి, అంతే కదా. ఎవరన్నా బరాయించండి, మీరు పని మనిషి కాబట్టి చేయించుకోండి అని చెప్పరు కదండి. మనం చూద్దాం, ఒకసారి 2 సార్లు అవకాశం ఇవ్వాలి. చెప్పకుండా మనిషి మానేసిందంటే ఏ అగాధం వచ్చిందో ఎక్కడికో వెళ్ళింది. ఫోన్లో ఈ పొట్టి ఇలా జరిగింది, నువ్వు అలా చెయ్యవు కదమ్మా అని చెప్పుకోవాలి. ఇంకోసారి ఆ అమ్మాయి చేయటానికి చెప్పి చేస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. నెలకు 4 అలాంటివి వచ్చినాయి అంటే మనమే వదిలేస్తాం కదా. 4 రోజులు 4 సార్లు మానేస్తే తీసేస్తారా డబ్బులని, దానికి భయమే కదా. తీసేయాలండి. జీతం తీసేస్తేతంట, తీయకపోతేతంట ఏంటి వాళ్ళకి ఇచ్చేది అందులోయే కొంచెం తీసేసుకోవాలా చేయాలి. దాని గురించి ఇప్పుడు మాట్లాడేస్తామా మనం? వాళ్ళకి ఇలాంటి పనులు ఉంటాయి కదా. 4 రోజులు డబ్బులు తీసేస్తే వాళ్ళకి అదే ఆధారం కోసం చేసుకునేవాళ్ళు కదా. మనం ఎలా తీసేస్తే కుదురుతుందని అలాగే ఎందుకు మాట్లాడలేం మనం? అలా కూడా మాట్లాడాలి కదా. ఇక అన్నీ వాళ్ళ మీదే మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళు ఊరుకోరండి, తిరగబడతారు, మన గురించి వాళ్ళు మాట్లాడతారు. తెలుసా, మీకు మంచి కామెంట్లు కొన్ని రావచ్చు, కొన్ని చెడ్డ కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. దేనికి కూడా నాణానికి బొమ్మ పరుసు ఉన్నట్టే ఉంటుందండి. కానీ పనివాళ్ళని సులతనగా మాట్లాడొద్దు. పనివాళ్ళు కదా అని మనం మాటలు విసిరితే పడరండి. ఉండొచ్చు పనివాళ్ళలో తేడాలు అక్కడో ఇక్కడో ఎక్కడో ఉంటూ ఉంటాయి, అది వేరే సంగతి. అన్నీ అలాగే ఉంటాయని మనం మాట్లాడితే బాగా ఉన్నవాళ్ళు ఎవరు ఊరుకోరండి. నిజంగా అలాగ ఉన్నవాళ్ళే ఊరుకోరు, తిరగబడతారు. ఇదండి నా అభిప్రాయం. ఎందుకనంటే చేయించుకునే వాళ్ళని నేను చూశాను, నేను కూడా చేయించుకున్నాను ఒక టైంలో. వాళ్ళు నాతో ఎలా ఉన్నారో నేను వాళ్ళతో ఎలా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. మీరు ఉండొచ్చేమోనండి, మీరు అలాగా చేయించుకోవచ్చేమోనండి అంటారేమో. అందరూ ఉండాలండి, అందరూ తెలుసుకోవాలి. పరాయి వ్యక్తులు వచ్చి వెళుతున్నారంటే పని మనిషే కాదు, మన చుట్టాల వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి మనం. ఒక పని మనుషుల దగ్గరే కాదండి. ముచ్చట్లు పెట్టుకోరా అన్నాను కదా, మీరు పెట్టుకుంటారేమో, మేము పెట్టుకోము అని కూడా అనొచ్చు. అందరూ పెట్టుకుంటారు, అంటమత్తే అలాగే అంటారు, మాకేమీ తెలియదు మేము పెట్టుకోము అని. అందరూ పెట్టుకుంటారు, చెప్పి వాళ్ళందరూ ఇంకా ఎక్కువే పెట్టుకుంటారు నాకు తెలిసి. అలాగా వీడియో కోసం మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా ఒకళ్ళ బాధపడేటట్టు అస్సలు చేయకూడదు. మనం ఎవరైనా సరే ఒకళ్ళ బాధకు మాత్రం మనం కారణం కాకూడదు. అందులో తప్పున్నా లేకపోయినా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, తప్పు ఏమీ లేదు. అంతేగాని మనకి ఏదో మాట్లాడుతున్నాం కదా, ఇంక ఇది బాగుంది కదా ట్రాఫిక్ అని మాట్లాడేమనుకోండి, అది అలా విన్నవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ ఊరుకోరండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.